నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఈరోజు జీవిత సత్యాల్లో మనం మాట్లాడుకునే టాపిక్ ప్రశాంతత, పీస్. నవేడేస్ ఏ మనిషి జీవితంలో కూడా డబ్బుతో హోదాతో సంబంధం లేకుండా వారి వారి జీవితాల్లో వెతికినా దొరకనిది ప్రశాంతత. ఇది మనిషి ఒకరికి ఒకరు పంచుకుంటే వచ్చేది కాదు, డబ్బుతో కొనుక్కునేది కూడా కాదు, ఎవరికి వారు ఏర్పరచుకునేది. మనిషి జీవన విధానంలో కాలక్రమేణా ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది మానవాళి జీవన గమనం స్పీడ్ పెరిగి ఆలోచన సరళిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. దీని కారణంగా మనిషి ఒక భౌతికమైన ఆనందాలు సంతోషాల కోసం సంపదను సృష్టించడానికి కొనసాగించే పరుగులో ఆత్మానందాన్ని, ప్రశాంతమైన జీవన శైలిని కోల్పోతున్నాడు. దీని వలన సంపద హోదా పుష్కలంగా ఉన్నప్పటికీ జీవితంలో ప్రశాంతత కోల్పోతున్నాడు. ప్రశాంతత కోసం ఏదో విరామం దొరికినప్పుడు ఏదో ఒక విహారయాత్రలకు వెళ్ళి అక్కడ ప్రశాంతతని వెతుక్కుంటున్నాడు. ప్రభాకరం ప్రతిరోజు అలసటతోనే లేచేవాడు. నిద్ర పట్టక కాదు, కానీ ఏదో తెలియని ఆందోళన మనసుకి. కళ్ళు తెరవక ముందే చేతులు ఫోన్ కోసం వెతుకుతాయి. మెసేజ్లు, మెయిల్స్, నిద్ర లేవటమే తెరవుగా టార్గెట్స్, డెడ్లైన్స్ గుర్తుకు వస్తాయి. తెలియకుండానే అతని రోజు పరుగుతో ప్రారంభమవుతుంది. ఆఫీస్కి పరిగెత్తటం, రోజంతా పరిగెత్తటం, అయినా అతనికి తృప్తి ఉండేది కాదు. ఒకరోజు తన బైక్ ట్రబుల్ ఇచ్చి ఒక విలేజ్ దగ్గర ఆగవలసి వచ్చింది. ఫోన్ సిగ్నల్ లేదు, వెహికల్ సౌండ్స్ లేవు, ట్రాఫిక్ లేదు, నిశ్శబ్దం. నోటిఫికేషన్ మ్యూట్ చేసినందువల్ల వచ్చిన నిశ్శబ్దం కాదు, తన ఊపిరి తనకు వినిపించేంత నిశ్శబ్దం. ఒక చెట్టు కింద నిలబడి బండిని పార్క్ చేసి కూర్చున్నాడు. అటువైపుగా వెళుతున్న ఒక రైతు, "ఏం బాబు, ఎవరికోసమైనా చూస్తున్నారా?" అని అడిగాడు. "బైక్ ఆగిపోయిందండి, ఇక్కడ చిక్కుకుపోయాను" అన్నాడు ప్రభాకరం. రైతు మెల్లగా నవ్వాడు. "కొన్నిసార్లు ఆగిపోవడం చిక్కుకుపోవటం కాదు నాయనా" అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం. కొంతసేపటికి ప్రభాకరం అడిగాడు, "మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు?" రైతు మళ్ళీ నవ్వాడు. "వర్షం పడాలి, పంట చేతికి రావాలి, అన్నీ ఉన్నాయి, కానీ రేపటిని ఈరోజు మోసుకెళ్ళను." రైతు మట్టిని చేతిలోకి తీసుకొని, "నేను నీళ్లు పోస్తే ఈ మట్టికే పోస్తాను, కానీ భవిష్యత్తు పంటకు కాదు. మీరు పట్టణంలో ఉండేవాళ్ళు ఇంకా రాని రోజుల గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని అనుభవించకుండా అలసిపోతారు." మాటలకు ప్రభాకరం ఆలోచనలో పడ్డాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభాకరం సూర్యాస్తమయం చూశాడు. ఫోటో తీయకుండా. బైక్ ఇంకా పనిచేయడం లేదు, జాబ్ ఉంది, ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉన్నాయి, కానీ గుండె తేలికగా ఉంది. అతనికి అర్థమవుతోంది, పని వల్ల కాదు, జీవితం గురించి ఎక్కువగా ఆలోచించటం వల్లే తను అలసిపోతున్నాను అనని. రైతు బయలుదేరటానికి సిద్ధమవుతూ, "చివరగా ఒక్క మాట నాయనా, గుర్తుంచుకో, జీవితం పూర్తయ్యాక ప్రశాంతత రావడం కాదు, జీవిస్తూ ఉండగానే ప్రశాంతత రావాలి" అంటూ వెళ్ళిపోయాడు. ప్రభాకరం ఆ రోజు రాత్రి స్క్రీన్ చూడకుండా భోజనం చేసి పడుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా మరోరోజు ఉదయం లేచాడు విశ్రాంతిగా. చివరగా ఒక్క మాట, ఈ కథలో రైతు ఒక అనుభవశాలి, జీవితాన్ని చూసి అనుభవించిన ఒక జ్ఞాని. దానికోసం PhDలు చేయనవసరం లేదు. నమస్తే అండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.